లోక్సభ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఇవాల్టితో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. చివరి విడత ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ కొనసాగుతోంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 7వ విడతలో 10 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 5 కోట్లకు పైగా ఉండగా 4.8 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. 3.5 మందికి పైగా థర్డ్ జెండర్స్ ఓట్లు వేనున్నారు. ఈ 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, బీహార్ 8, బెంగాల్ 9, చండీగఢ్ 1, జార్ఖండ్ 3, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరి విడత ఎన్నికల్లో పలువురు ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తుండగా బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా, మండి నుంచి కంగనా రనౌత్, గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, అమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి మీసాం భారతి పోటీలో ఉన్నారు. జూన్ 1న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే 6 విడతల్లో 486 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 7వ విడత పోలింగ్ ముగిస్తే ఇక దేశవ్యాప్తంగా మొత్తం 8,360 మంది అభ్యర్థుల భవితవ్యం జూన్ 4న తేలిపోనుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 751 రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. 2019తో పోల్చితే 104% రాజకీయ పార్టీల సంఖ్య పెరిగింది. మొదటి విడత పోలింగ్ 66.41%, రెండో విడతలో 66.71%, మూడో విడతలో 65.68% నమోదయ్యాయి. 4వ విడతలో 69%, 5వ విడతలో 62.20%, 6వ విడతలో 63.37% పోలింగ్ నమోదయ్యాయి. ఇక 7వ విడత ఎన్నికల పోలింగ్ పైనే అందరి దృష్టి ఉంది. ఇవాళ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ 4న ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి.